ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశ వైమానిక దళ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 8. పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 పేరుతో విడుదల చేశారు. ఈ ఇండెక్స్‌లో ఇండియా 85వ స్థానంలో నిలిచింది. కాగా 2024 సంవత్సరంలో ఇండియా 80వ స్థానంలో ఉండేది. 2025 సంవత్సరంలో ఇండియా 5 స్థానాలు కోల్పోయింది. ఇక 2025 సంవత్సరంలో ఇండియా పాస్‌పోర్ట్‌తో 53 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక ఈ ఇండెక్స్‌లో మొదటి 5 స్థానాలలో నిలిచిన దేశాల వివరాలు చూసుకుంటే, మొదటి స్థానంలో సింగపూర్ దేశం నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక రెండవ స్థానంలో సౌత్ కొరియా దేశం నిలిచింది. సౌత్ కొరియా పాస్‌పోర్ట్‌తో 190 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక మూడవ స్థానంలో జపాన్ నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో 189 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక నాలుగవ స్థానంలో జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 188 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 187 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక ఈ ఇండెక్స్‌లో ఇండియా సరిహద్దు దేశాల స్థానం చూస్తే, చైనా 64వ స్థానంలో నిలవగా, భూటాన్ 89, శ్రీలంక 96, నేపాల్ 98, బంగ్లాదేశ్ 103, పాకిస్తాన్ 106, ఆఫ్ఘనిస్తాన్ 110 స్థానాలలో నిలిచాయి. 16వ ఆర్థిక సంఘం యొక్క పదవీకాలం పొడిగింపు. భారత ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం యొక్క పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగించింది. 16వ ఆర్థిక సంఘం యొక్క గడువు అక్టోబర్ 31, 2025 వరకు ఉండగా, దానిని నవంబర్ 30, 2025కి మార్చింది. ఇక అరవింద్ పనగారియా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిషన్ 2026 సంవత్సరం నుంచి 2031 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి ఫైనాన్స్ రిపోర్ట్‌ను కేంద్రానికి అందజేయనుంది. ఇక 16వ ఆర్థిక సంఘం డిసెంబర్ 31, 2023 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ కమిషన్‌కు అరవింద్ పనగారియా అధ్యక్షుడు కాగా, మరో 4 సభ్యులు ఉన్నారు. వారి వివరాలు చూస్తే, ఏ. జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్, టి. రవిశంకర్లు ఉన్నారు. ఇక ఈ కమిషన్ యొక్క బాధ్యతలు చూసుకుంటే, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను సిఫార్సు చేయడం, కేంద్ర ప్రభుత్వంకు ఆదాయం పెరగటానికి తీసుకోవాల్సిన చర్యలు సూచించడం, అలాగే 2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం విపత్తు నిర్వహణకు ఆర్థిక విధానాలు సమీక్షించడం ఈ ఆర్థిక సంఘం యొక్క బాధ్యతలు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 280లో ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుపుతుంది. మరో దేశానికి ఉచిత వీసా ప్రకటించిన ఇండియా. ఇండియా, మంగోలియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగోలియా అధ్యక్షుడు ఖురెల్సుఖ్ ఉఖ్నా భారతదేశ పర్యటనకు వచ్చాడు. అక్టోబర్ 14, 2025న ప్రధాని మోడీ న్యూఢిల్లీలో మంగోలియా అధ్యక్షుడితో చర్చలు జరిపాడు. ఈ చర్చల్లో భాగంగా మంగోలియా దేశానికి ఉచిత వీసాను ప్రకటించాడు. దీంతో మంగోలియా దేశ ప్రజలు వీసా లేకుండా ఇండియాను సందర్శించవచ్చు. ఇక ఈ చర్చల్లో ఇండియా, మంగోలియా దేశాలు 10 ఎంఓయూలపై సంతకాలు చేశాయి. అందులో మానవతా సహాయం,
వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, వలస సహకారం, సహకార సంఘాల ప్రోత్సాహకం, అలాగే డిజిటల్ సహకారం వంటి ముఖ్యమైన అంశాలపై సంతకం చేశారు. మినీరత్న హోదా సాధించిన షిప్యార్డ్. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు భారత ప్రభుత్వం అక్టోబర్ 14, 2025న మినీరత్న హోదా కల్పించింది. ఈ హోదా రావడం వలన జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేసుకోవడం, పెట్టుబడులు ఆమోదించడంలో కంపెనీకి కొంత స్వేచ్ఛ లభిస్తుంది. ఇక హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ను 1941 సంవత్సరంలో స్థాపించారు. వాణిజ్య మరియు నావికాదళ వినియోగం కోసం ఈ షిప్యార్డ్ ఇండియాకు నౌకలను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇప్పటికే కొచ్చిన్ షిప్యార్డ్, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ మరియు గోవా షిప్యార్డ్లకు మినీరత్న హోదా కలిగి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థకు ఇండియా ఎన్నిక. ఇండియా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026 సంవత్సరం నుంచి 2028 సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు ఇండియా ఈ కమిటీలో సభ్యదేశంగా ఉండనుంది. ఇక ఇండియా మానవ హక్కుల మండలికి ఎన్నిక కావడం ఇది 7వసారి. ఇప్పటి వరకు 2006, 2008, 2012, 2015, 2019, 2022 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి సభ్యదేశంగా ఎన్నికైంది. ఇక ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఈ సంస్థను 2006 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది. ఇక ఈ సంస్థలో 47 దేశాలు సభ్యులుగా ఉన్నారు. బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం. ఐఐటి ధార్వాడ్లో బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. దీనిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది బయోటెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ మరియు హెల్త్ కేర్లలో స్టార్టప్లను శక్తివంతం చేయడంలో తోడ్పడుతుంది. ఇక ఈ ఇంక్యుబేషన్ సెంటర్ హైటెక్ సౌకర్యాలు తక్కువ ఉన్న ప్రాంతాలలో ల్యాబ్ మౌలిక సదుపాయాలు మరియు మార్గదర్శకత్వం, అలాగే నిధుల ఆవిష్కర్తలకు మొదటి దశ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న భారత క్రికెటర్లు. అక్టోబర్ నెలలో చేసిన అత్యుత్తమ ప్రదర్శనలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది. పురుషుల క్రికెట్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ నిలిచారు. అక్టోబర్ నెలలో జరిగిన ఆసియా కప్లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 7 మ్యాచ్లలో 44.85 యావరేజ్తో 314 రన్స్ చేశాడు. అలాగే ఆసియా కప్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా నిలిచాడు. అంతేకాకుండా ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్లో రికార్డు స్థాయిలో 931 రేటింగ్ పాయింట్స్తో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇండియా ఓపెనర్ స్మృతి మందాన అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు. అక్టోబర్ నెలలో స్మృతి మందాన 4 మ్యాచ్లలో 77 యావరేజ్తో 308 రన్స్ చేసింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, విపత్తులను ముందస్తుగా హెచ్చరించడానికి ఏర్పాటు చేసిన సాచెట్ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ, బి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, సి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, డి. భారత వాతావరణ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
టెలిమాటిక్స్ అభివృద్ధి సంస్థ. గోమతీ నదిని పునరుజ్జీవింపజేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఏ. గోమతీ క్లీనింగ్ మిషన్. బి. యమునా యాక్షన్ ప్లాన్. సి. జల్ శక్తి అభియాన్. డి. గోమతీ పునరుజ్జీవన మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోమతీ పునరుజ్జీవన మిషన్. నాయింగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. నాగాలాండ్. బి. మణిపూర్. సి. అరుణాచల్ ప్రదేశ్. డి. అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఏ. 84. బి. 85. సి. 87. డి. 88. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 85. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో యూపీఐ లావాదేవీల తలసరి వినియోగ రేట్ ఎక్కువగా ఉంది? ఏ. కర్ణాటక. బి. గుజరాత్. సి. తెలంగాణ. డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తెలంగాణ. జైన మతాన్ని స్వీకరించిన అశోకుడి మనవడు ఎవరు? ఏ. సంప్రతి. బి. కునాల. సి. దశరథ. డి. సాలిసుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సంప్రతి. సంప్రతి అశోకుడి యొక్క మనవడు. ఇతను క్రీస్తు శకం 224 సంవత్సరం నుంచి 274 సంవత్సరం వరకు పాలన చేశాడు. అలాగే సంప్రతి జైన మతాన్ని స్వీకరించాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించగా, తన మనవడు మాత్రం జైన మతాన్ని వ్యాప్తి చేశాడు. శిశునాగ వంశానికి చివరి పాలకుడు ఎవరు? ఏ. కాలాశోక. బి. నందివర్ధన్. సి. నాగదాసక. డి. ఉదయనుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నందివర్ధన్. హర్యంక రాజవంశ చివరి పాలకుడైన నాగదాసక నుండి శిశునాగుడు సింహాసనంను దక్కించుకొని క్రీస్తుపూర్వం 413 సంవత్సరంలో శిశునాగ రాజవంశాన్ని స్థాపించాడు. ఈ శిశునాగ రాజవంశానికి చివరి పాలకుడు నందివర్ధన్. ఇతను తన రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 367 సంవత్సరం నుంచి 345 సంవత్సరం వరకు పరిపాలించాడు. కింది వారిలో కవి రహస్య గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ. త్రివిక్రమ. బి. హలయుధుడు. సి. బాణభట్ట. డి. వరాహమిహిర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హలయుధుడు. హలయుధుడు రాష్ట్రకూట రాజవంశానికి చెందిన 3వ కృష్ణ పాలనా కాలానికి చెందినవాడు. హలయుధుడు కవి రహస్య గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. సత్యమేవ జయతే అనే పదంను ఏ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది? ఏ. చాందోగ్య ఉపనిషత్తు. బి. తైత్తిరీయ ఉపనిషత్తు. సి. మాండుక్య ఉపనిషత్తు. డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మాండుక్య ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఎక్కువగా తత్వశాస్త్రం గురించి ప్రస్తావిస్తాయి. మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులోని మాండుక్య ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదం ప్రస్తావించబడింది. కింది రాజులలో ఎవరిని కాకరవర్ణ అని పిలుస్తారు? ఏ.
శిశునాగ, బి ఉదయనుడు, సి అజాతశత్రువు, డి కాలాశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాలాశోకుడు. కాలాశోకుడు శిశునాగ యొక్క కుమారుడు. ఇతనిని కాకరవర్ణ అని కూడా పిలుస్తారు. ఇక కాలాశోకుడి కాలంలో రెండవ బౌద్ధ మండలి జరిగింది. క్వశ్చన్ ఆఫ్ ది డే: 2025 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.